మార్నింగ్ అన్న. వెరీ క్లియర్, ఇది ఎలక్షన్ టైం, సెలక్షన్ చేసుకోవాల్సిన అవసరం మీ అందరికి ఉన్నది. సింపుల్ ఒక ఆలోచన చేయరి. 10 సంవత్సరాలు మనం అధికారంలోకి ఇచ్చినాం. సుధీర్ రెడ్డి గారికి అనుకోండి, టీఆర్ఎస్ పార్టీకి అనుకోండి. సరే, సుధీర్ రెడ్డి అంటే మన పార్టీలో గెలిచి వేరే పార్టీలకు పోయిండు, ఇక అదో సబ్జెక్టు వేరే రాజకీయ వేదికలు చెప్తాం దాని సంగతి. కానీ నేను క్లియర్ గా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన చేయరి. 10 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మేము ఇవ్వకుండా లేం కదా. సుధీర్ రెడ్డి కూడా ఇదే డయాస్ కి తీసుకొచ్చినాం, ఇదే డయాస్ లో మీ అందరు విజ్ఞప్తి చేసినాం, మీ అందరు ఓట్లు వేసిరు. ఆ రోజు మీరందరూ కూడా వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయ్యింది. ఇక్కడ ఉత్తరైతే కాలే కదా. మరి ఒకసారి ఆయన కూడా అవకాశం ఇయ్యి. ఎప్పుడైనా సరే తమిళనాడు తరహాలో ఎలక్షన్ జరగాలనేది నా అభిప్రాయం. ఒకరికే జరగద్దు, ఒకరికే అధికారం ఉండొద్దు. ఒకవేళ నిజంగా మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచిగా చేయలేకపోతే, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మంచిగా చేయలేకపోతే 100% చేంజ్ చేసేయండి మమ్మల్ని కూడా. దే షుడ్ నాట్ బి బయాస్ ఉండొద్దు. ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా బయాస్ ఉండొద్దు. ఒక మనిషే నడవాలి, ఒక మనిషిదే నడవాలంటే ఒక పక్కనే చూస్తాం, ఇంకో పక్క చూడాలి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నే చూస్తున్నారు కదా, మరి ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ని చూడాలంటే ఇంకో మనిషి రావాలి. మార్పు రావాలి, మార్పు రావాలంటే మదర్ రావాలి. ప్లీజ్ మీరు అందరూ ఆలోచన చేయండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఏ రోజు మేము వాళ్ళు చేస్తున్న దానికి కానీ దేనికని మేమేం అంటలేం కదా. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు, ఒక్క 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. మేము మంచిగా చేయకపోతే తిరస్కరించండి మమ్మల్ని కూడా. ప్లీజ్ అండి, ప్లీజ్ ఆలోచన చేయండి ప్లీజ్.